ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం ధ్యాన యోగం నుండి 36వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు అర్జునుడు శ్రీకృష్ణుని అడిగిన ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాం. ఆధీనం లేని మనసుతో ఏ విధమైన యోగం కానీ ఎలా వస్తుంది? కానీ కొద్ది మాత్రం ఆధీనం కలిగిన వ్యక్తి కూడా యోగాన్ని పొందగలడు. ఉపాయంతో మనసు యొక్క సమదృష్టిని సాధించగలడు. అర్జునుడు మరలా ప్రశ్నిస్తున్నాడు. ఎంతో శ్రద్ధ ఉండి యోగస్థితి నుంచి నిర్లక్ష్యం వల్ల మనసు కిందకు దిగజారినట్లయితే అతను యోగ పరిపూర్ణత పొందలేడు. అతను ఏ పరిస్థితిని పొందుతాడు కృష్ణ? అతను యోగ మార్గంలో ఉండి పూర్తిగా దాన్ని సాధించకముందే మరణించుకున్నట్లయితే ఏమవుతుంది? ప్రాపంచిక జీవితానికి కాకుండా ఆధ్యాత్మిక జీవితానికి కాకుండా రెండింటిని నష్టపోతాడు. గాలి వల్ల చిన్న భిన్నమైన మేఘంలాగా ఎంతో యోగనిష్ఠతో ఉన్నవాడు దాన్ని వదిలిపెట్టినందువల్ల మేఘంలాగా చెల్లాచెదురవుతాడా? ఏ విధమైన యోగ ప్రాప్తిని పొందకుండా విఫలమైన వారి సంగతి ఏమవుతుంది? దానినే ఇంకా పొడిగిస్తూ, ఇది నా యొక్క సందేహం, నా సంశయాన్ని తీర్చగలిగిన వాడివి నీవు తప్ప వేరెవరూ ఈ సందేహాన్ని వివరించి చెప్పలేరు. కాబట్టి నా సందేహాన్ని నీ ముందు ఎంచుతున్నాను. దీనికి సమాధానంగా అర్జున, ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక జీవితంలో సాధన చేసి ఉన్నట్లయితే అతను ఎన్నటికీ నాశనం కాడు. ఎవరైనా కానీ మంచి చేసి ఉన్నట్లయితే వారు ఎప్పటికీ చెడ్డ పరిస్థితికి రారు అని చెప్తూ తర్వాత శ్లోకంలో కూడా అర్జునుడి యొక్క సందేహానికి శ్రీకృష్ణుడి సమాధానం చెప్తాడు. అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.